కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వేతన బకాయిలు చెల్లించాలని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి 5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు దూరమై ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సిబ్బందిపై ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి సిబ్బందికి వేతనాల బకాయిలు చెల్లించడంతో పాటు అదనంగా ఇన్సెంటివ్స్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన ఆసుపత్రిలో గత 4 నెలలుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపు 250 మందికి ఇప్పటి వరకు కూడా జీతాలు రాకపోవడం మరి చాలా బాధాకరం. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు 500 మంది ఈరోజు జీతాలు అందక వారు సతమతం అవుతా ఉన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నటువంటి వారి జీతాలు ఆపడం ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం. ఇది ప్రభుత్వానికి ఈ యొక్క పేషెంట్ల మీద గాని ఈ కరోనా వ్యాధి మీద గాని అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కష్టపడుతున్నటువంటి మరి ఆ స్టాఫ్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ది ఏందనేది ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతాం.